కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బీజేపీ వార్డు అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై వారు తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గణేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని, నియోజకవర్గంలో ఆశించిన మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పార్టీ కార్యకర్తలతో కేవలం ప్రచార కార్యక్రమాలు, హడావుడి రాజకీయాలకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. అలాగే బీజేపీలో ఉన్నప్పుడే గణేష్ కు రాజకీయ గుర్తింపు వచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అదే బీజేపీని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటీవల విద్యార్థుల సమస్యల పేరుతో నిర్వహించిన నిరసన ర్యాలీలో విద్యార్థులు ఎక్కడా కనిపించలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పాల్గొన్నారని బీజేపీ వార్డు అధ్యక్షులు ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు, విలీన అంశాలు, నియోజకవర్గ అభివృద్ధి నిధులపై దృష్టి సాధించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్న బీజేపీ నేతలు ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ వార్డు అధ్యక్షులు జైపాల్, రాకేష్, శ్రవణ్, అరుణ్, పవన్లతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఎటిక దయా, శంకర్, కంకర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే కావడానికి కారణం మేము బీజేపీ కార్యకర్తలు. మోడీ సాబ్ పేరు మీదనే నీకు ఓట్లు 42,000 వస్తే కాంగ్రెస్ పార్టీ పిలిచి నీకు సీట్లు ఇచ్చింది. నువ్వు ఆ రోజే ఛాలెంజ్ చేసినావు మా ఓట్లని. మేము దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. నీవి కావు, భారతీయ జనతా పార్టీకి ఓట్లు కాబట్టి. నువ్వు ఏ రోజే ఏడైతే ధర్నా చేసినావు నిన్న పికెట్లా, ఆడ మా సీనియర్ కాలు మొక్కినావు గెలిపియండి అని. మర్చిపోయినావు నువ్వు ఆ రోజులు? నువ్వు నడిచిన రోడ్ వేసింది మేము, నువ్వు తిరిగేది మీ ఆఫీస్ ఉంది మేము. నువ్వు జాగ్రత్తగా మాట్లాడుకో. ప్రధానమంత్రి దిష్టి బొమ్మ ఆయన గురించి డౌన్ అనే అది నీకు స్థాయి కాదు, నీ స్థాయి లెక్కలు లేవు. ఆయన 12 years నుంచి పరిపాలిస్తుండే ఇండియాని. ఒక్క స్కామ్ లేదు. మీరేంది పేపర్ లీక్ అని మీ దాంట్లో ఎన్ని స్కామ్లు అయినాయో మీరే లెక్క పెట్టుకోలేరు. అన్ని గణం స్కామ్లు ఉన్నాయి. మీరు మా గురించి మాట్లాడాలంటే డెటాల్తో నోరు కడుకొని రావాలా, గంగా జలంతో స్నానం చేసి రావాలా. మా పార్టీ గురించి మాట్లాడేది మీకు అరగందంటే లేదు. నీ పక్కకున్న వాళ్ళకు ఒక్కటే సార్లు 5 సార్లు కప్పించురు, జిఎస్ఎంసీలో కల్పిస్తురు అని. ఏది దాని వరకు ఇంతవరకు ఏది నిరాహార దీక్ష చేసినావు నువ్వు? ఏడ కార్ఖానా స్టాచ్యూ కాడ స్పీచ్ ఇచ్చినావు చూడు, ఆడ దీక్ష చేసినావు. ఏమైంది అది? వారం రోజులు ఆగానే నీకు ఎవరు ఇచ్చిరు? నీకు ఎవరు తీసేయమన్నారు దీక్ష? నీకు ఎవరు ప్రామిస్ చేసిరా? మీరు ఇష్టం వచ్చినట్టు దీక్షలు చేసుకుంటారు, మీరు తీసేస్తారు. మళ్ళీ మీరు ఇంతవరకు దాని మీద క్లారిటీ లేదు. ఒక్కసారి 5 సార్లు కప్పించుకుంటారు, సపోర్ట్లు కొట్టుకొచ్చాడు, పాలాభిషేకాలు చేసుకుంటారు. మీకు ఇంతనన్నా కామన్ సెన్స్ ఉందా? మీరు అసలు రాజకీయ పార్టీలో ఉన్నారా? మీ సొంత ఎజెండా నడుస్తుందా? అభివృద్ధి గురించి రండి, మాట్లాడండి. ప్రతి జాల తిరిగిన జాల అన్ని మాటలు ఇస్తున్నావు. ఒక్కటన్నా పని చేసినావా? అంబాకి సొసైటీ కమిటీ వాళ్ళు చేపిస్తాను, ఏది ఇంతవరకు కూసలేదు. కార్ఖానాలో తిరిగినావు, రోడ్ వేపిస్తాను, ఇంతవరకు కూసలేదు. రేషన్ కార్డులు సగం మందికి ఇచ్చినావు, సగం మందికి ఇవ్వలే. నీ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నావు. ఈ రోజు నుంచి నీ వెనక మేము పడతాము. ఇన్ని రోజులు మీకు ఛాన్స్ ఇచ్చినాం, పని చేస్తావేమో అని. ఇప్పటి నుంచి మేము అధ్యక్షులం, ప్రతి ఒక్కరిని పడతాము. నీ యొక్క ప్రతి స్కామ్ బయట తీస్తాము. డబుల్ బెడ్రూమ్ స్కామ్ కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి 10,000 కట్టి 6 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని. మీరు ఉన్న స్టెప్ ఇస్తారా? టైం బాండ్ పెట్టి చెప్తారా? దాన్ని టైం బాండ్ పెట్టి చెప్పి ఈ 2 years లోపల నేను దిగే లోపల కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ టైం నువ్వు గెలవవు కాబట్టి. మేము ఈ రోజు నుంచి నీ వెనక పడతాము, నేను తెచ్చాము. రేపు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్నీ నీ ఆఫీస్ ముట్టడిస్తున్నాము. రేపు నువ్వు వస్తాము ఆఫీస్కి, నువ్వు ఆఫీస్కి ఉండాలా. మేము ఆఫీస్లో ముట్టడిస్తే నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం. మా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలా. మోడీ సాబ్ని అనే స్థాయి ఉందా నీది? నీది కాదు. మీ సీఎం స్థాయి లేదు. ఆయన మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ఒక్కరోజు ఒక అభివృద్ధి చేయలే. ఈరోజు నువ్వు తిరిగే రోడ్ మేము వేసింది, అన్ని మేము చేసిందే. దయచేసి ఖబర్దార్ మేము చెప్తున్నాం. మా బీజేపీ పార్టీ జోలికి రావద్దు, మా ప్రధానమంత్రి జోలికి రావద్దు. జోలికి వస్తే మేము బయటనే తిరిగేనియం. రేపు మేము మీ ఆఫీస్ ముట్టడిస్తున్నాం. నీట్ సమస్య మీద నిన్న ఏదైతే ప్రధానమంత్రి గారి దిష్టిబొమ్మ దగ్నం చేసిరో అది నీ స్థాయికి గాంధీ దానికి చేయడం అసలు నీకేమన్నా? నిన్న నీట్ది ఒకటి పేపర్ లీక్ అయిందని నువ్వు ర్యాలీ తీసినావు. దానిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు చెప్పు శ్రీ గణేష్ గారు? మీకు అడుగుతున్నాను. అదేవిధంగా మీరు విద్యార్థులని ఏదైతే నువ్వు అనుకుంటున్నావు విద్యార్థులకు చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అనుకుంటారు. మీ కాంగ్రెస్ పార్టీ స్కామ్గ్రెస్ పార్టీ ఈ గత సంవత్సరము 10th విద్యార్థులది పేపర్ లీక్ అయింది. అది ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉండే. ముందు ఆయన దిష్టిబొమ్మ దహనం చేయాలా, అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రికి ఆయన రాజీనామా చేయాలి. దాని తర్వాత అడగాల. ఎలక్షన్ ముందు నువ్వు ఎన్ని కళ్ళ కొబ్బరి మాటలు చెప్పి ముందుకు వచ్చినావు.
23 కోట్లు పెట్టి గ్రౌండ్ కడతాను హాకీ స్టేడియంలో, ఇంతవరకు అది లేదు. విద్యార్థుల మీద ఏం సోకుంది నీకు? అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్ తెస్తాను, ఏం తెచ్చినావు నువ్వు ఇంతవరకు? ఇంటర్ కాలేజీలు అన్నావు, డిగ్రీ కాలేజీలు అన్నావు, ఎంతమంది పిల్లలకు నువ్వు స్కాలర్షిప్లు ఇచ్చినావు, ఏం చేసినావు చెప్పు? ఇంతవరకు చేసింది లేదు, ఏం లేదు. కాకపోతే ఆ సీఎం దగ్గర మెప్పు కోసం ఏదో ర్యాలీలు తీసుకుంటా, ప్రజల టైం పాస్ చేసుకుంటా, ప్రజల్ని మభ్య పెట్టుకుంటా నువ్వు టైం పాస్ చేస్తున్నావు శ్రీ గణేష్. ఇది నీకు తగదు. ప్రజల అభివృద్ధి కోసం నువ్వు రావాలా, అభివృద్ధి కోసం చెయ్యి, నీతోనైతే అభివృద్ధి చెయ్యి, లేదంటే లేదు. నువ్వు ఇట్లానే డ్రామాలు చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నావు అనుకో, నేను రోడ్ల మీద తిరగానే, కాంగ్రెస్ ఏ ఎమ్మెల్యేని కూడా రోడ్ల మీద తిరగానే. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారో ఆ పేపర్ లీక్ అయినందుకు ఆయన రాజీనామా చేసిన తర్వాత నువ్వు మాట్లాడాలా? నీ పార్టీలో మీకే సోయలేదు. మీరు దేశ ప్రధాని గారి దిష్టిబొమ్మ దగ్నం చేయడానికి చూస్తున్నారు. ఆయన విశ్వగురు ప్రపంచ దేశాలన్నీ ఆయనని పొగుడుతున్నాయి. నీ కళ్ళకు కనిపిస్తలేవా? అట్లాంటి వ్యక్తిని మీరు చేయడం ఇది పద్ధతి కాదు. దానిపైన రేపు పొద్దున మేము నువ్వు రోడ్ల మీద ఎట్లా తిరుగుతావు చూస్తాం, నీ ఆఫీస్ ముట్టడి చేస్తాము, నువ్వు రోడ్ల మీద తిరగకుండా చూస్తాం. కబర్దార్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కబర్దార్ ఎమ్మెల్యే. నువ్వు అభివృద్ధి చేసేది లేదు, కానీ ఈ షోప్ టాపులు బంద్ చేయాలా? నువ్వు రేపటి నుంచి రోడ్ల మీద ఎట్లా తిరుగుతావు నేను చూస్తాం మేము బీజేపీ పార్టీని. నీట్ అనేది ఏంది, దాని గురించి ప్రత్యేకంగా మీకు తెలియాలి, జనాలకు తెలియాలి. నీట్ అంటే ఏంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే ఒక అతి తెలివి వ్యక్తి అభిజిత్ దిప్సే 16 మేకి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ, అదొక పార్టీ కాదు, ఎలక్షన్ కమిషన్లో అది రిజిస్టర్డ్ కాదు, అదొక సంస్థ. దానికి ఒక 20వ తారీఖు జూలైలో ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిండు. అక్కడికి 28వ తారీఖు సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి నిరాహార దీక్ష పెట్టిండు. ఆ నిరాహార దీక్షలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఉండి గట్టిగా భోజనం చేసుకుంటూ డ్యాన్స్లు ఆడి తైతక్కలాడారు. అక్కడికి పార్టీలకు అతీతం వ్యతిరేక శక్తులు ప్రకాష్ రాజ్ గారు, అనసూయ గారు, ఇంకా చాలామంది కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి వచ్చి భరతమాత గురించి కొంచెం చులకనగా మాట్లాడడం, మన సీతమ్మ రాముడి గురించి చులకనగా మాట్లాడడం అది పద్ధతి కాదు. ఇంకోటి, అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు విద్యార్థులు అసలు కాదు, చాలా తక్కువ మంది. నీటుకు సంబంధించిన విద్యార్థులు మాత్రం అసలు కాదు. అక్కడ చాలామంది విద్యార్థులని నీటు అంటే ఫుల్ ఫామ్ ఏందని అడిగారు. దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయని అడిగితే వాళ్ళకు నీట్ అనే ఫుల్ ఫామ్ తెలియదు. నీట్ అనే ఫుల్ ఫామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది యాక్చువల్ ఫుల్ ఫామ్. దానికి 74 మార్కులు ఉంటాయి. అది ఎవరికి తెలియదు. ఇంకోటి, అక్కడ వాళ్ళు వచ్చి నానా తమాషాలు చేసారు. మనము కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అనుమతించింది, మీరు సైలెంట్గా నిరాహార దీక్ష చేసుకోండి అని చెప్పి నెల రోజులు చేసుకున్నారు. కానీ 21వ తారీఖు వాళ్ళు పార్లమెంటుని ముట్టడించడానికి ప్రయత్నం చేసిన దానికి మన సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళని ఆపింది. పోలీసుల పైన వాల్దర్యం చేసారు. అబ్వియస్లీ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి, నీట్లో అసలు జరిగిన విషయం ఏంటంటే మే 3కి పరీక్షలు జరిగాయి. దానికి 12వ తారీఖు గవర్నమెంట్ దాన్ని క్యాన్సిలేషన్ పెట్టింది, ఇదొక పేపర్ లీక్ అయిందని. 15వ తారీఖు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు క్షమాపణ చెప్పారు, పూర్తి బాధ్యతను తీసుకుంటా అని చెప్పారు. ఆ తర్వాత ఈ నీట్ పరీక్ష కోసం రెస్పాన్సిబుల్ 21వ తారీఖు రోజు నీట్ రీఎగ్జామ్ జరిగింది. అది కూడా డిక్లేర్డ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఏ స్కామ్ జరగకుండా, అంటే ఆ నీట్ పేపర్ ఎక్కడ లీక్ కాకుండా అది జరిగింది. దానికి ప్రాపర్లీ జరిగింది. 16వ జూలైకి రీనీట్ టెస్ట్ జరిగింది. దానికి వాళ్ళంతా పాస్ అయి ఫలించిర్రు. కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారు విద్యార్థులంతా, యాక్చువల్ విద్యార్థులు, నీట్ విద్యార్థులంతా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారు. కానీ వీళ్ళు అక్కడ వేరే తమాషా చేస్తున్నారు. ఇంకోటి, 13 దీనికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో 13 మందిని అరెస్ట్ చేసిరు. వాళ్ళ వెనక సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఖచ్చితంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. పార్లమెంట్లో వచ్చి మాతో డిస్కస్ చేయండి అని చెప్పారు మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అపోజిషన్ వాళ్ళకి, వాళ్ళు రావడం లేదు. ఇంకోటి ఏంటంటే విజయ దహియా, ఈయన ఒక స్పోక్స్ పర్సన్, కాక్రోచ్ జనతా పార్టీకి స్పోక్స్ పర్సన్. పోలీసులు ఆడ విద్యార్థులని, సోకాల్డ్ విద్యార్థులను కొడుతుంటే అతను పిజ్జా తినుకుంటూ మెక్డోనల్డ్లో ఉన్నారు. వాళ్ళే రాలేదు. అధ్యక్షుడు ఎక్కడున్నాడు, స్పోక్స్ పర్సన్ ఎక్కడున్నాడు? ఇదంతా పెద్ద షో. ఈ సోనం వాంచుక్ గారు నిన్ననే నిరాహార దీక్ష విరమించుకున్నారు. దానికి మా కేంద్ర మంత్రి వర్యులు అందరూ వెళ్ళారు.
నిన్న రాత్రి కూడా మా నరేంద్ర మోదీ గారు దీనిపైన కఠిన చర్య తీసుకుంటాము, ఏ అడుగుకైనా ఏ స్టెప్ అయినా తీసుకొని మేము దీన్ని చర్య తీసుకుంటామని అన్నారు. అంతేగాని ఎవరు ఏం చేస్తున్నారు, విద్యార్థులు ఎవరు, ఏది తెలియకుండా నిన్న ఒక అదేది మన సిక్ సమాజం వాళ్ళు తలవారు తీసుకొని షో ఆఫ్ చేయడము జంతర్ మంతర్ దగ్గర, అది విద్యార్థులు చేసే నిరాదీక్ష కాదు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. అంతా తెలియని జనాలు. మా దగ్గర కొన్ని సోషల్ మీడియా వీడియోస్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఏం తెలియదు, అసలు మేము ఎందుకు వచ్చినాము, ఏ పార్టీలో ఏం మాట్లాడుతారో కూడా తెలియదు అక్కడ. అది సరైన నిరాదీక్ష కాదు. ఇంకోటి, మా ప్రధానమంత్రి గారు దిష్టి బొమ్మ కాల్చినందుకు ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటాం మేము. వీలైతే మా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముట్టడి కాంగ్రెస్ కార్యకర్తల ఖబర్దార్, దేశ ప్రధానిని అందరికీ ప్రధానమంత్రి అట్లా దిష్టి బొమ్మ ధ్వంసం చేయడం చాలా తప్పది. అవసరం ఉంటే పార్లమెంట్లో రండి, పార్లమెంట్లో చర్చ చేయండి. తర్వాత విద్యకు సిద్ధం ఉన్నాము, విచారణ పార్లమెంట్ చేసుకుంటాము. అది లేకపోతే రాహుల్ గాంధీ కూడా దిష్టి బొమ్మ ధ్వంసం చేస్తాం, ధర్నా విమర్శించుకొని మీడియాలో చెప్తున్నాం. భారత్ మాతాకి జై. కంటోన్మెంట్ల 4 చోట ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీని గారిని అవమానించకరంగా దిష్టి బొమ్మ ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేశ ప్రధాని అంటే అందరికీ ప్రధాని. ఆయన ప్రధానిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఈ దేశంలో మనకనేది ఒక రాజ్యాంగం ఉన్నది, ఆ రాజ్యాంగం ప్రకారమే మనం నడవాలి. ఇంకోటి ఏంటిదంటే, మీకు ఏదైనా సమస్య ఉంటే జంతర్ మంతర్ దగ్గర 25 రోజుల నుంచి నిరాధ దీక్ష చేస్తున్నారు. దానికి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రసాద్ ఉన్నారో ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పిండు. 30 రోజుల టైం ఇచ్చిర్రు. అది ఏంటిదంటే, ఒక పార్లమెంటు నడవంగా ఎట్లనన్నా చేసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని బట్టబయలు చేయడానికి ఇది కాంగ్రెస్ చేస్తున్న ఒక పెద్ద కుట్ర. ఈ కుట్రలో భారత్లో ఉన్న ప్రజలు ఎవరు నమ్మశక్యం లేరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నో అరాచకాలు చేసారు. ఇట్లాంటివి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇవాళ వీళ్ళు ఎంత అయితే చేస్తారో అది చాలా తప్పు. దానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు, ఆయనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు విపరీతంగా మాట్లాడడం కూడా చాలా తప్పు. ఎందుకంటే మీకు తెలవాలి, కాంగ్రెస్ ఎంత స్కామ్ పార్టీ అనేది మీ అందరికీ తెలుసు. గతంలో 10 సంవత్సరాలు మీరు కూడా గవర్నమెంట్లు ఉన్నారు. గవర్నమెంట్లో మీరు ఏమేమి అరాచకాలు చేసారు, ఏం సంగతి అనేది ప్రజలకు తెలుసు. అందుకే మిమ్మల్ని బుద్ధి చెప్పే 15 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.